ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. ఇటీవల మంగళంపేటలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పవన్ వీడియో తీశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట అటవీ భూములపై డిప్యూటీ సీఎం విచారణకు ఆదేశించారు. ఇటీవల మంగళంపేటలో పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆరోపణలున్నాయి. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పవన్ వీడియో తీశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయంటున్నారు పవన్. ఆక్రమణలపై చంద్రబాబు కేబినెట్కు వివరించారు డిప్యూటీ సీఎం. ఆక్రమణదారుల పేర్లు వెబ్సైట్లో పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే కావాలనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటోంది వైసీపీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై భూ కబ్జా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుందని, వారి చేతిలో అధికారం ఉంది, ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారన్నారు. పాచిపోయిన అవే పాత ఆరోపణలకు సినిమా రంగు తొడిగి కొత్తగా ప్రచారం చేస్తే అబద్ధాలు నిజాలవుతాయా అంటూ మండిపడ్డారు. సవాలు విసురుతున్నామని పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000-2001 మధ్యలోనే కొన్నవి కాదా అని నిలదీశారు. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా అని ప్రశ్నించారు జగన్. నేపాల్కు ఎర్రచందనం అంటూ ఇదే పవన్ కళ్యాణ్ అర్థం లేని విమర్శలు చేశారని నిరూపించాలని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విసిరిన సవాల్కు ఇప్పటికీ నోరు మెదపలేదన్నారు జగన్. పవన్ ఆరోపణలు చేసి పారిపోతారన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. 2000 సంవత్సరంలో చట్ట ప్రకారం ఆ భూమి కొన్నామన్నారు మిథున్ రెడ్డి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్లో అందిస్తారు. సంతోష్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం మంగళంపేటలో అయితే కనుక పర్యటించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ యొక్క పర్యటనకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు చిత్రీకరించినటువంటి వీడియోలు అంటే ఏదైతే పర్యటనలో భాగంగా ఇటు అటవీ భూములు కావచ్చు, అదేవిధంగా ఎర్రచందనంకి సంబంధించినటువంటి అంశాలపై కావచ్చు, వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఒక వీడియో అనేది చిత్రీకరించడం, ఆ వీడియోకి సంబంధించినటువంటి గత పాలకులు ఏ విధంగా చేశారు అన్న దానిపై అయితే కనుక ప్రస్తావించడం జరుగుతోంది. వీటన్నిటిపై కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇక ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎర్రచందనంపై కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఏ విధంగా జరిగింది, గత పాలకులు ఏ విధంగా చేశారు, అటవీ భూములు ఏ విధంగా ఆక్రమణకు గురి చేశారు, వీటన్నిటిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున అయితే కనుక ఈ కేబినెట్ అంశాల్లో అయితే కనుక చర్చించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ మీద కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా చిత్తూరు జిల్లా పర్యటనకి సంబంధించి ట్రోల్ చేయడం కూడా జరుగుతుంది. అంటే ఉదయం ఏదైతే టిఫిన్ మంగళగిరి, మధ్యాహ్నం రేణుగుంట, అదే భోజనం రేణుగుంట, ఇటు డిన్నర్ వచ్చేసరికి ఇటు హైదరాబాద్ లో చేస్తారన్న దానిపై అయితే కనుక ఇప్పుడు ఈ వీడియోలు చూపించి వైసీపీ నాయకులకి తిప్పికొట్టినటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అయితే కనుక ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు
దాదాపు ఒక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సంబంధించినటువంటి పొంగనూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ ప్రాంతాలను అయితే పరిశీలించడం జరిగింది. ఈ యొక్క అటవీ భూముల్లో అక్కడ ఒక ఫామ్ హౌస్ అనేది వెలిసినటువంటి నేపథ్యంలోనే దీనిపై కూడా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులను అడిగి వివరాలన్నీ తెలుసుకోవడం కూడా జరుగుతుంది. ఆ ఫామ్ హౌస్ అటవీ ప్రాంతాల్లో ఈ ఫామ్ హౌస్ ఎలా వచ్చింది, ఇక్కడ ఇదంతా అటవీ భూమి, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని రావడం కూడా జరుగుతోంది. గత కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూములను సైతం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షించడం జరిగింది. ఆ భూములన్నీ కూడా అటవీ శాఖ ఆధీనంలో ఉండేవి. సొంత ఆధీనంలోకి కొంతమేర అంటే దాదాపు 76 ఎకరాలు ఉండేటువంటి భూమి ఇప్పుడు 103 ఎకరాల 98 సెంట్లు ఎలా అయ్యింది అంటూ కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. అంటే దాదాపు 32.5 ఎకరాలు వేరే వాళ్ళకి ఆధీనంలోకి ఎలా వెళ్ళింది అన్న దానిపై అయితే కనుక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారిని ప్రశ్నించడంతో దీనికి సంబంధించి కీలకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ కూడా గతంలో కొన్ని కారణాలు అయితే కనుక అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదిక సిద్ధం చేయాలి, దీనిపై ఒక కమిటీ వేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో దీనికి సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశంలో అనేది కూడా ప్రతిపాదించడం కూడా జరుగుతోంది. దీనిపై కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీ అంటే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి ఈ విజిలెన్స్ కమిటీలో సంబంధించి ఎవరెవరు ఉన్నారు, గత కేసులు ఎన్ని ఉన్నాయి, ఈ అటవీ భూములు ఆక్రమించినటువంటి వారి యొక్క పూర్తి వివరాలన్నీ కూడా ఆ శాఖకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో తప్పనిసరిగా పొందుపరచాలి. అదే విధంగా ఆ కేసులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పొందుపరచాలి. ప్రజలందరికీ కూడా అటవీ భూమి, అటవీ సంపద అనేది కూడా భావితరాలకు అయితే కనుక ఉండాల్సినటువంటి దానిలో భాగంగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ యొక్క అటవీ సంపద అనేది కోల్పోతున్నాం అన్న దాన్ని అయితే కనుక ఇటు డిప్యూటీ సీఎం తీవ్రంగా అయితే పరిగణించడం కూడా జరుగుతోంది. దీనిపై కూడా ఎవరెవరు ఉన్నారు అధికారులను సైతం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే వారిపై కూడా శాఖాపరమైనటువంటి చర్యలకు ఆదేశించాలి అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏదైతే అటవీ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిపై కూడా ఎక్కువగా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు దీనిపై కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు, దానికి సంబంధించిన వైసీపీకి చెందినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు యాక్టివ్ గా అయ్యి ఇప్పుడు దీనికి సంబంధించి జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అయితే స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే 2000 సంవత్సరంలో ఆ భూమి తాము కొన్నాము అంటూ కూడా ఇటు సోషల్ మీడియా వేదికగా అయితే గనక ఇటు కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితులు. అంటే సోషల్ మీడియా వేదికగా చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క అంశాలు పెద్ద ఎత్తున అయితే గనక తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో పర్యవేక్షణ అదేవిధంగా ఆ మాజీ మంత్రి ఇలాకాలో దాదాపు 495, 496 సర్వే నెంబర్లు ఏ విధంగా తమకు మళ్ళాయి అన్న దానిపై అయితే కనుక డిప్యూటీ సీఎం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినటువంటి పరిస్థితులు. దీనిపై ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు, ఎంతటి వారున్నా సరే కఠిన చర్యలకి రంగం సిద్ధం చేయాలంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఏదైతే తీవ్రంగా అయితే కనుక పూర్తి స్థాయిలో దీనిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఏదైతే ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలంతా కూడా చిత్తూరు జిల్లా వైపు అయితే ఒక్కసారిగా మళ్ళినటువంటి నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఈ కమిటీ ఏ విధంగా పనిచేయబోతుంది అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆ వివరాలన్నీ అందజేసి అంటే ఈ యొక్క అటవీ భూములే కాదు ఎర్ర చందనం సంపదను కూడా పూర్తి స్థాయిలో కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ ఎర్ర చందనం డిపోలను ఏదైతే స్వాధీనం చేసుకున్నటువంటి ఎర్ర చందనాన్ని ఒక భద్రతా డిపోలో అయితే కనుక ఉంచడం, దానికి సంబంధించినటువంటి అంశాలు, ఆ కేసులు నమోదు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవలే జరిగినటువంటి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ వివరాలన్నీ కూడా తీసుకోవడంతో పాటు ఆ వీడియోలన్నీ చిత్రీకరించి ఆ వీడియోలను సైతం కూడా మంత్రిమండలి సమావేశంలో అయితే కనుక చూపించడం జరుగుతోంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో ఈ చిత్తూరు జిల్లాపై ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం దృష్టి సారించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అటవీ సంపద కావచ్చు వీటన్నిటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నటువంటి నేపథ్యంలోనే భావితరాలకి అయితే కనుక అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉందంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ యొక్క ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ జరిగినటువంటి నేపథ్యంలోనే, కల్తీ మద్యం జరిగినటువంటి నేపథ్యంలోనే ఇది కూడా అటవీకి సంబంధించినటువంటి ఆక్రమణలు జరిగినటువంటి నేపథ్యంలోనే వీటిపై కూడా ఇప్పుడు కేసులు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనబడతాయంటూ కూడా ఇటు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.
మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ నాగార్జున వివాదం ఇంకా ముగిసినట్లే కనిపిస్తుంది. ఇక నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో కేసు ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. మంత్రి కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. కొండా సురేఖ నాగార్జున వివాదం ఇక ముగిసినట్లే కనిపిస్తుంది. నాంపల్లి కోర్టులోని డిఫమేషన్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. ఇక మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలతో కేసు ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, ఇక కొండా సురేఖ నాగార్జున వివాదం ఇక ముగిసినట్లుగా కనిపిస్తుంది, ఏంటి డీటెయిల్స్? కొండా సురేఖ నాగార్జునకు క్షమాపణ చెప్పడంతో ఈ యొక్క కేసును కూడా నాగార్జున విత్డ్రా చేసుకున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ ఎక్స్ వేదికగా నాగార్జునకు పూర్తిగా తను క్షమాపణ చెప్తున్నాను, తాను ఏదైతే ఒక మాట్లాడానో వాటన్నిటిని కూడా క్షమాపణ అడుగుతున్నానని చెప్పి కూడా ట్విట్టర్ వేదికగా యొక్క క్షమాపణ కోరడంతో ఈరోజు కేసుకు సంబంధించి కేసుని ఉపసంహరించుకున్నారు హీరో నాగార్జున. అయితే గతంలో నాగార్జున కొడుకు దీనికి సంబంధించి చూసే మాత్రం సమంత, అంతేకాకుండా ఈ యొక్క దీనికి పూర్తిగా సమంతకు విడాకులకు కారణం కేటీఆర్ అని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కొన్ని యొక్క వ్యాఖ్యలు కూడా చేసింది. వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నాగార్జున యొక్క కోర్టును కూడా ఆశ్రయించారు. ఎందుకంటే తమ కుటుంబ పరువు భంగం కలిగించేలా ఈ యొక్క దీనికి సంబంధించి కొండా సురేఖ యొక్క కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు సంబంధించి తమ కుటుంబ పరువు భంగం కలిగిందనే దానిపైన కూడా కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దీనికి సంబంధించి కూడా కేసు నమోదు చేసింది. అయితే నమోదు చేసిన నేపథ్యంలో ఈరోజు కూడా ఈ యొక్క కోర్టుకు సంబంధించి ఈరోజు విచారణ కొనసాగింది. విచారణ అనంతరము డిసెంబర్ 2వ తేదీకి ఒక కేసును వాయిదా వేసింది. అయితే ఈ తరుణంలో చూస్తే మాత్రము ఇప్పటికే కొండా సురేఖ ఎక్స్ వేదికగా నాగార్జునకు దీనికి సంబంధించి క్షమాపణ కోరడంతో కేసును కూడా నాగార్జున ఈరోజు ఉపసంహరించుకున్నారు. అయితే ఉపసంహరించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసును ఈ రోజుతో ఎండ్ కార్డు పడిందని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి సమంత నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణం అనే దానిపైనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణం ఎలా అవుతారు అనే దానిపైన కూడా దీనికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా నాగార్జునకు క్షమాపణ చెప్పడంతో ఈ కేసును ఉపసంహరించుకున్నారు నాగార్జున. రైట్ పవన్, థ్యాంక్ యూ. అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చింతలమ్మ ఘాటి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిపై బండరాలు అడ్డుగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రహదారిని క్లియర్ చేస్తున్నారు. అల్లూరి జిల్లాలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. చింతలమ్మ ఘాటి వద్ద నూతనంగా నిర్మించిన రహదారిపై బండరాళ్లు అడ్డుగా పడిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది రహదారిని క్లియర్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు సబ్ రిజిస్టర్ శ్రీనివాసులను ఏసీబీ అధికారులమంటూ సైబర్ నేరగాళ్లు బురిడి కొట్టించి 2 లక్షలు కాజేశారు. తనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, మేం రాకుండా ఉండాలంటే 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా 2 లక్షలు ఇచ్చాడు శ్రీనివాసులు. మరో 1 లక్ష కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసులు మొగల్తూరు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
5:30 గంటల సమయంలో మొగల్తూరు సబ్ రిజిస్టర్ గారికి ఒక అన్నోన్ ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. దానిలో ఏమని చెప్తారంటే, నేను ఏసీబీ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను, ఇట్లా ఏసీబీ వస్తున్నారు, అలా రాకుండా ఉండాలి అని అనుకుంటే కంపల్సరీ నాకు 3 లక్షలు ఇస్తే రాకుండా ఉంచుతానని చెప్పి సబ్ రిజిస్టర్ గారికి ఫోన్ చేసి బెదిరించారు. సబ్ రిజిస్టర్ గారు అతను చెప్పినట్లే సబ్ రిజిస్టర్ గారి అకౌంట్ నుంచి ₹1,00,000 40,000 40,000 20,000 లెక్కన తన అసిస్టెంట్ ప్రశాంత్ అకౌంట్ నుంచి ఒక 90,000, అలాగే నాగేంద్ర అకౌంట్ నుంచి 10,000, అలా మొత్తంగా 2 లక్షలు ఇచ్చారు. ఇంకా ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేయగా సబ్ రిజిస్టర్ గారికి అనుమానం వచ్చి మొగల్తూరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. అంతటా సబ్ రిజిస్టర్ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. ఎవ్వరు కూడా ఇలాగ ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేసి ఇట్లా వచ్చాము, ఇట్లా వస్తున్నాము అని డబ్బులు అడిగితే ఎవరు కూడా, అందరూ కూడా వెంటనే పోలీస్ స్టేషన్ రండి. ఎవరు కూడా ఇలా అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయకండి. ఎవరైనా సరే సైబర్ నేరం జరుగుతుందని అనుమానం ఉన్నా, ఇంకేదైనా జరుగుతుందన్నా 1930 అంటే 1930 నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించి డేటా తీసుకోవచ్చు. ఎవరైనా ఇట్లా అన్నోన్ పర్సన్స్ ఫోన్ చేస్తున్నా సరే, దేనికైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్కి యూజ్ చేసుకోండి. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలోని బండారుపల్లి జంక్షన్లో 61 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి సుందరీకరణ పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా పట్టణ ప్రజలు గాని, ములుగు జిల్లా ప్రజలు గాని, ఉద్యోగులు గాని, పత్రికా మీడియా సోదరులు గాని, మీకు ఇంకేమైనా ఆలోచనలున్నా మాతో పంచుకోండి. అభివృద్ధిలో గాని లేదా సమస్యల పరిష్కారంలో గాని ఎప్పుడు కూడా స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని తెలియజేస్తూ, మరి అందరూ ఇంకా పట్టణ ప్రజలు గాని, ములుగు జిల్లా ప్రజలు గాని, ఉద్యోగులు ఖమ్మంలో తలదాచుకుంటున్న ఉగ్రమూకలను గుర్తించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్నారు జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు. ఖమ్మం నగరంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక రోజులుగా ఖమ్మంలో రోహింగ్యాలు, స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న డాక్టర్కు కూడా ఖమ్మంతోనూ సంబంధాలు ఉన్నట్లు చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అండదండలు వారికి పుష్కలంగా ఉన్నాయని, అందుకు ఆ పార్టీల నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఇక్కడ యువతకు డ్రగ్స్, గంజాయి అలవాటు చేసి ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మంలో ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో గత 2-3 సంవత్సరాల నుంచి రోహింగ్యుల రూపంలో, అర్బన్ నక్సలైట్ల రూపంలో ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదం పురుడు పోసుకుంటుంది. స్లీపర్ సెల్స్ ఖమ్మం కేంద్రంగా యాక్టివిటీ కొనసాగుతున్నారు. మొన్న డాక్టర్ వారి మూలాలు ఖమ్మంలో ఉండటం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఖమ్మం ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మంలో అలజడి సృష్టించింది. మేము అనేక సార్లు ఇక్కడ ఖమ్మం జిల్లాలో రోహింగ్యులు ఉన్నారు, స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతున్నాయి, అనేక ఘటనలు ఖమ్మంలో జరుగుతున్నాయని కలెక్టర్ గారికి, సిపి గారికి, మొన్న డీజీపీ గారికి కూడా మెమరాండం ఇచ్చి తెలియజేయడం జరిగింది. అంతకుముందు చింతకాని మండలం కొదుమూరులో ఒక మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ జరిగిన సందర్భం కూడా స్లీపర్ సెల్స్, రోహింగ్యుల కారణంగానే జరిగింది. పుట్టపర్తి సత్యసాయిబాబా 100వ జయంతిని పురస్కరించుకొని అరకులోయ నుండి పుట్టపర్తికి ప్రత్యేక రైలును ప్రారంభించింది రైల్వే శాఖ. ఈరోజు ప్రారంభమైన ఈ రైలు అరకు నుండి దువ్వాడ, అనకాపల్లి మీదుగా పుట్టపర్తికి చేరనుందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీకి చెందిన అన్ని మండలాల నుండి 800 మంది సత్యసాయి భక్తులు ఈ ట్రైన్లో పుట్టపర్తికి ప్రయాణమై వెళ్లారని తెలిపింది.
ఈ నెల 17, 23, 24 తేదీల్లో మరిన్ని ట్రైన్లు అరకు నుండి పుట్టపర్తికి రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. అలాగే తిరుగు ప్రయాణంలో యలహంక నుండి ఈ నెల 14, 18, 24, 25 తేదీల్లో అరకు లోయకు ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. ఇక ఢిల్లీ పేలుల నేపథ్యంలో ముందస్తు చర్యలో భాగంగా రైల్వే పోలీసులు ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి సత్యసాయిబాబా వారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో భక్తుల కోరిక మేరకు రైల్వే ట్రైన్ అండ్ డిమాండ్ అనే కొన్ని ట్రైన్లని మన అరకు నుంచి స్టార్ట్ చేసింది. అందులో భాగంగా 13వ తారీఖు, 17వ తారీఖు, 23, 24వ తారీఖున ఇక్కడి నుంచి స్పెషల్ ట్రైను అరకు నుంచి యలహంక వయా పుట్టపర్తి స్టేషన్ నుంచి సత్యసాయి నిలయం నుంచి వెళ్తుంది. అదేవిధంగా అటు నుంచి వచ్చేటప్పటికి 14, 18, 24, 25 ఈ రోజుల్లో యలహంక నుంచి వయా పుట్టపర్తి సాయి నిలయం ద్వారా మన అరకుకు వస్తుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటి ట్రైన్ ఇక్కడి నుంచి డిపార్చర్ అయింది. అందులో సుమారు 800 మంది సాయి డివోటీస్ బోర్డింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి అనుమానాస్పద లగేజ్ ఉన్నా సరే ముట్టుకోవద్దని, ఏదైనా ఉంటే కనుక రైల్వే వారికి వెంటనే ఇన్ఫార్మ్ చేయమని, అలాగే రైల్వే హెల్ప్ లైన్ 139 కూడా ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే గంజాయికి సంబంధించి కూడా లోకల్ పోలీస్ వారు ఆర్పిఎఫ్ కలిసి ఇంటెన్సివ్ సెక్యూరిటీ చెక్ చేసాం. రీసెంట్ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఇట్లా పెట్టుకుని వచ్చేటప్పుడు కూడా 14, 18, 24, 25 ట్రైన్లు కూడా ఉన్నాయి. అవి కూడా ఆర్పిఎఫ్ వారు లోకల్ పోలీస్ జీఆర్పీ వారు కలిసి మిగిలిన ఇంటర్మీడియట్ స్టేషన్లో కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. శత జయంతి ఉత్సవాలు పాల్గొనడానికి సత్యసాయి వారి భక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు కూడా శ్రీకాకుళం నుంచి కొన్ని ట్రైన్లు, అనకాపల్లి నుంచి కూడా కొన్ని ట్రైన్లు, దేశవ్యాప్తంగా ఇంకా మిగిలిన రాష్ట్రాల నుంచి కూడా ట్రైన్లు ఈ రైల్వే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కోరుకునేది ఈ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వరంగల్ జిల్లాలో బీజేపీ నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కూల్చిన వరంగల్ బస్టాండ్ పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కొండా సురేఖ మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కూల్చిన బస్టాండ్ పునరుద్ధరించకపోవడం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తప్పేనని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంటా రవి ఆరోపించారు. కూల్చివేసిన బస్టాండ్ వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. వరంగల్ బస్టాండ్ చుట్టూ ఉన్న జిల్లాలకు గుండెకాయ లాంటిదన్నారు. ఇక్కడి నుండి వేలాది మంది ప్రయాణికులు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని, బస్టాండ్ అభివృద్ధి చేస్తామని ఉన్న బస్టాండ్ను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నగరంలో ఒకటైన మన వరంగల్ జిల్లాలో ఈరోజు అభివృద్ధి ఎంత ఉంది అనేది మన వరంగల్ బస్టాండ్ని చూస్తే తెలుస్తుంది. గత 10 సంవత్సరాలలో చేతగాని బీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కేసీఆర్ గారు, అదేవిధంగా అప్పటి మంత్రివర్యులు ఎవరు కూడా ఈ బస్టాండ్ అభివృద్ధి చేయకుండా దీన్ని కూలగొట్టి ఏదో మేము మోడర్న్ ఎయిర్పోర్ట్ లాగా బస్టాండ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. వారికి వరంగల్ ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. మరి వారికి బుద్ధి చెప్పిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి కొండా సురేఖ గారిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈరోజు వరంగల్ బస్టాండ్ 2 సంవత్సరాలైనా నిర్మించుకోలేదు. ఈరోజు వరంగల్ బస్టాండ్ దాదాపు 20 ఫీట్ల లోతుతోని ప్రమాదకర స్థలంగా ఏర్పడి గతంలో స్టోన్స్ తీస్తున్నప్పుడే ఒకరిద్దరు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు దాని నిండా కూడా నీళ్లు వచ్చి ఒక చెరువు కుంటలాగా ఉండడం జరిగింది. దానికోసం భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎక్కడ ఉంది మీరు అభివృద్ధి? బీఆర్ఎస్ చేత కాదని చెప్పే ప్రజలు మీకు పట్టం కట్టారు. మరి మీరు కూడా కమిషన్లకు కకృతిపడి ఏ ప్రాజెక్టు విషయంలో బడ్జెట్ అలొకేట్ చేసుకొని కమిషన్లకు మంత్రుల గొడవలు పెట్టుకొని అవి ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఈ వరంగల్ నగరం అభివృద్ధి చెందట్లేదు. ప్రధాన నగరంలో హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉంచిన ప్రతిభ అనే వివాహిత ఆత్మహత్య యత్నం చేస్తుంది. గ్యాస్ సిలిండర్ను లీక్ చేసి ప్రతిభ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఇంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చింది. ఇక మంటల్లో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గతంలో కూడా ప్రతిభ ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎంత పర్సెంట్ అయిందంటే